ఉద్యోగాల తొలగింపులు, లే ఆఫ్లతో ప్రపంచమంతా విలవిలలాడుతున్నటువంటి వేళ శాంసంగ్ వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి. శాంసంగ్ వాళ్ళు $26.6 బిలియన్ చిప్ ఎంప్లాయీస్కి బోనస్గా ఇచ్చారు. ఏడాది 78,000 మంది ఉన్నారట చిప్ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ $26.6 బిలియన్, ఒక్కొక్క చిప్ వర్కర్కి $3,40,000 ఇది వచ్చిందనమాట, బోనస్ వచ్చింది. ఇప్పుడు మన సెల్ ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి ప్రతిదానికి సెమీకండక్టర్ చిప్సే కదా అవసరం. ఆ చిప్స్ని తయారు చేసుకోవడం కూడా శాంసంగ్ పెట్టుకుందనమాట. ఆ పెట్టుకునేటటువంటి ఆ శాంసంగ్ చిప్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఆ చిప్స్ సంస్థలు విపరీతంగా కోట్లు సంపాదించారు మన కరోనా అప్పటి నుంచి కూడా. ఆ కాన్సెప్ట్లో లాభాలు వచ్చినప్పుడు తమే తినేయడం కాకుండా ఉద్యోగులకు కూడా కాస్త పంచడం అన్నది ఒక మంచి పరిణామం, అద్భుతమైనటువంటి ఆలోచన.